వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు ఈ కల్లూరు గ్రామానికి మమ్మల్ని ఇంత అపూర్వ స్వాగతం పలికిన అక్క చెల్లెలందరికీ, జగన్ అభిమానులందరికీ, రాజశేఖర్ గారి అభిమానులందరికీ, బూచేపల్లి అభిమానులందరికీ మరీ నమస్కారాలు. సుమారుగా 20 సంవత్సరాల తర్వాత ఆ రోజు నాన్నగారితో పాటు ఇండిపెండెంట్ ఎలక్షన్ లో తిరుగుతున్నప్పుడు ఏ విధంగా అనిపించిందో మళ్ళీ అదే విధంగా అనిపిస్తుంది. నిజంగా అందరూ ఈ ఊర్లో గ్రామస్తులందరూ ఏకతాటిగా నిలబడి జగనన్న కోసం, మీ తమ్ముడు శివన్న కోసం కలిసిమెలిసి నాతో నడిచిన ప్రతి ఒక్క కార్యకర్త అందరికీ, జగన్ అభిమానులందరికీ మరీ నమస్కారాలు. నిజంగా 20 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మా మీద ప్రేమ తగ్గకుండా బూచేపల్లి సుబ్బారెడ్డి గారు చేసిన ఎన్నో మంచి పనులకి, బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, పేదవాళ్ళకి ఎన్నో విధంగా సహాయం చేసిన చారిటబుల్ ట్రస్ట్ సహాయం చేసిన అందుకు మళ్ళా రాజశేఖర్ గారితో పాటు జగన్మోహన్ గారితో పాటు నడిచి మళ్ళా మీ దగ్గర రావటం, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మా మీద గౌరవంతో, మా మీద అభిమానంతో మళ్ళా ఒక్కొక్కసారి అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ గారిని ఎప్పుడు మర్చిపోవాలని చెప్పి సభాముద్ర చేస్తున్నా. మీ అందరూ తెలిసే ఉంటుంది, జగన్మోహన్ గారు ఒకటే చెప్తుంటారు, సర్వేలు లేకపోతే జనాలు నీ ఎంట లేకపోతే నీకు సీట్లు వేసేవా అని చెప్పేవాళ్ళు. మీరందరూ కోరుకున్నారు కాబట్టి, మీరందరూ ప్రేమించారు కాబట్టి, మీరందరూ అభిమానించారు కాబట్టి ఈ రోజు ఈ స్టేజ్ మీద నిలబడ్డా అంటే నిజంగా సంతోషం ఉంది. ఎప్పుడు ఇక్కడికి వచ్చిన 4-5 పెద్దలు వచ్చేవాళ్ళు, కానీ ఈరోజు ముస్లిం సోదరులందరూ, కాపు సోదరులందరూ, బీసీ సోదరులందరూ, ఓసీ సోదరులందరూ, ముఖ్యంగా కుర్రోల జోరు మాత్రం తట్టుకునే పరిస్థితి లేదు. సామె సుమారుగా కిలోమీటర్న్నర నుంచి అప్పుడు ఎంత హుషారుగా ఉన్నారో అదే హుషారుగా పరిగెత్తా ఉన్నారు నాతో. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం, పేద ప్రజల అభ్యున్నతి కోసం మాట తప్పని మరాఠీ వంశంలో పుట్టిన మన ప్రీతమ నాయకులు, దమ్ము ధైర్యం సత్తా ఉన్న ఈ రాష్ట్రంలో ఏకైక మగాడు ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభకు తెలియజేస్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే నేను చూసిన నాయకులు, మంచి నాయకులు ఇద్దరే, మాట మీద నిలబడే నాయకులు. వైఎస్ రాజశేఖర్ ఒకటైతే మళ్ళా వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. 2004లో నాన్నగారు ఎమ్మెల్యే అయ్యారు, రాజశేఖర్ గారు పుణ్యం అని చెప్పేసి మళ్ళా నేను ఎమ్మెల్యే అయ్యాను. రాజశేఖర్ గారితో కలిసి 1 నెల 2 నెలలు అసెంబ్లీలో కూర్చున్నా. నా కోరిక ఒకటే, 2014లో జగన్మోహన్ గారితో అసెంబ్లీలో కూర్చునే ఛాన్స్ మిస్ అయ్యా. ఈసారి మీ అందరి సపోర్ట్ తో, కార్యకర్తల అభిమానంతో, ప్రేమతో మీ అందరూ ఆశీర్వదిస్తే మళ్ళా జగన్మోహన్ గారితో పాటు అసెంబ్లీలో కూర్చునే భాగ్యం ఈ కూర్చే ప్రజలందరూ, కల్లూరు వాసులందరూ కూడా కల్పిస్తా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రాజశేఖర్ గారి టైంలో కానీ, జగన్మోహన్ గారి టైంలో కానీ కులాలకి, మతాలకి, పార్టీలు అతీతంగా అందరినీ సమన్యాయంతో చూసుకునే నాయకులు ఒక వైఎస్ కుటుంబం తప్ప ఇంకెవరు లేదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆ రోజు రాజశేఖర్ గారు కూడా చెప్పేవాళ్ళు, ఎలక్షన్ల ముందు వరకే పార్టీలు, ఎలక్షన్ అయిన ప్రతి పేదవాళ్ళకి అన్ని స్కీములు అందజేయాలని చెప్పేసి జగన్మోహన్ గారు, రాజశేఖర్ గారు అనుకున్నారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ గారు ఒకటే అడుగుతున్నారు, పోయినసారి 150 సీట్లు దాకా వచ్చినాయి. నేను పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎన్నో పథకాలు పేదవాళ్ళ కోసం, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా కాపు సోదరులందరికీ, ఓసీలో పేదవాళ్ళందరికీ
సహాయం చేశాను. వీళ్ళందరూ ఆశీర్వదిస్తే 175కి 175 సీట్లు కైవసం చేసుకునేది తథ్యం అని చెప్పి సభాముద్ర చేశారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ వచ్చిన తర్వాత జగన్మోహన్ గారు పెట్టిన పథకాలన్నీ నేరుగా మీ అకౌంట్ లో పడుతున్నాయి. ఒక్కరు కూడా దళారులు లేరు. టీడీపీ ప్రభుత్వంలో అయితే జన్మభూమి కమిటీలు పెట్టేసి వాళ్ళ కార్యకర్తల జోబులు వాళ్ళ చేతులు తరిపితే తప్ప మీ అందరికీ స్కీములు వచ్చాయి కాదు. అది స్కాముల ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, జగన్మోహన్ గారి ప్రభుత్వం పేదవాళ్ళ ప్రభుత్వం. ఒక్క బటన్ నొక్కితే మీ అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి. చంద్రబాబు నాయుడు చేసేవాళ్ళు వాళ్ళ డబ్బులు మొత్తం వాళ్ళ జోబుల్లో పడే చంద్రబాబు ప్రభుత్వంలో. కానీ ఈ రాష్ట్రంలో ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలు అన్ని నెరవేర్చుకుంటూ పేదవాళ్ళందరికీ ఈబీసీ నేస్తం కల్పించుకుంటూ కాపు సోదరుల సోదరీమణులందరికీ కాపు నేస్తం ఇచ్చి కాపు సోదరీమణులందరినీ సొంత కుటుంబ సభ్యుల్లాగా జాగ్రత్తగా చూసే నాయకుడు వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభకు తెలియజేస్తున్నా. ఇంకా ఎవరికి ప్రతి కుటుంబానికి ప్రతి కులానికి ప్రతి వర్గానికి జగన్మోహన్ గారి ప్రభుత్వంలో న్యాయం జరిగింది. మళ్ళా జగన్మోహన్ గారు వస్తేనే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. ఈ రోజు ఈ నా చెల్లెలు ఇక్కడ ఉన్నారు. అందరూ చెల్లెల్లో కూతుర్ల వయసు ఉన్న వాళ్ళందరూ చెల్లెళ్ళు అంటే మా ఆవిడ ఫీల్ అవుతుంది కూతుర్ల వయసు అంట. నిజంగా ఈరోజు వీళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారంటే మాకు మా జగన్ మామ ఉన్నాడు. జగన్ మామ మాకు ఎన్నో పథకాలు ఇస్తున్నాడు. స్కూల్ పోవడం కోసం బూట్లు ఇస్తున్నాడు, యూనిఫారాలు ఇస్తున్నారు, మధ్యాహ్నం చిక్కీలు పెడుతున్నారు, గుడ్లు పెడుతున్నారు. అదేవిధంగా చదువుకున్న పిల్లలందరికీ 8th క్లాస్ అయిన ట్యాబ్లు ఇస్తున్నారు. ఇందాక ఇద్దరు పిల్లకాయలు నా దగ్గరికి వచ్చేసి సార్ ట్యాబ్ అని చెప్పి నా దగ్గర సెల్ఫీలు తీసుకున్నారు. ఇది జగన్మోహన్ గారి ప్రభుత్వం. ట్యాబులు పేదవాళ్ళకి ఇచ్చి ఇంగ్లీష్ మీడియాలు ఇచ్చి పేదవాళ్ళందరూ బాగా చదువుకోవాలని ఈ రాష్ట్రం మొత్తం ఎడ్యుకేషన్ కి అదేవిధంగా హెల్త్ విషయాల్లో ఎన్నో విధాలుగా సహాయం చేశాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారిపోయింది. 108లో 104లో కుండి పడితే జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత సుమారుగా 2500 108లో 104లో ఇవన్నీ పేద ప్రజల కోసం వాళ్ళకి ఎప్పుడు యాక్సిడెంట్ జరిగినా ఊర్లో హెల్ప్ చేయడం కోసం కూడా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి 104లో పెట్టారంటే జగన్మోహన్ గారు పేద ప్రజల మీద ఎంతో ప్రేమ అభిమానం అని చెప్పి సభకు తెలియజేస్తున్నాం. జగన్ గురించి చెప్పాలని ఇంకా చాలా ఉంది. టైం ఏమో 10 అవుతుంది. కొంతమందికి ఆకలేస్తుంది. మేమేమో ఇంకా చాలా తిరగాల్సి ఉంది. ఇంకొకసారి ఎక్కువసేపు మాట్లాడుకుందాం. కానీ నేను చెప్పేది ఒకటి అన్న, జగన్మోహన్ గారి జెండా వైఎస్ఆర్సీపీ జెండా పేద ప్రజలకు అండగా ఉంటుంది. ఎవరిని కొట్టదు. కొట్టకపోతే ప్రభుత్వం కాదు. బూచేపల్లి కుటుంబం కూడా పేదవాళ్ళకి సహాయం చేసేదే. వీళ్ళంత వరకు మా డబ్బులు పావుల మీద మీకు సహాయం చేసేది తప్ప మీ నుంచి ఏమి ఆశించారు. మీ నుంచి ఆశించింది ఒకటే మీ ప్రేమ, మీ అభిమానం, మీ వాత్సల్యం తప్ప ఇంకేది బూచేపల్లి కుటుంబం మీ దగ్గర నుంచి ఆశించదని చెప్పి సభాముద్రలు చేస్తున్నా. ఈ రాష్ట్రంలో రాజశేఖర్ గారి తర్వాత ప్రతి ఇంట్లో జగన్మోహన్ గారి ఫోటో ఉందంటే ఆయన స్కీములు డైరెక్ట్ గా చేరుతున్నాయి. ఈ రాష్ట్రంలో ప్రతి మహిళలకి డైరెక్ట్ గా వాళ్ళ కుటుంబానికి సుమారుగా ₹1,00,000 దాకా వచ్చినాయి. వాళ్ళందరూ లక్షాధికారులు చేశారు. మళ్ళా పాత స్కీములన్నీ కొనసాగించి కొత్త స్కీములు కూడా జగన్మోహన్ గారు మనకు తీసుకొస్తా ఉంటారు. అందువల్ల గమనించండి సోదరిమణులారా, ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలన్నా మీకు నేను అండగా ఉండాలన్నా మీ ఒక్క ఓటు నాకు వేయండక. నాకు మన ఎంపీ అభ్యర్థి అయిన చేమిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మన కొత్త ఎంపీ అభ్యర్థి చేమిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అందరూ కలిసిమెలిసి ఇదే ఉత్సాహంతో ఎలక్షన్ దాకా కలిసిమెలిసి మా తమ్ముడు పోటీ చేశాడని చెప్పేసి ప్రతి ఒక్కరూ పంచాయతీ ఎలక్షన్ లో వార్డు మెంబర్ ఎలక్షన్ ఎలాగా పోటీ చేశారో అదే విధంగా సహాయం చేసి నాకు మంచి మెజార్టీ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇన్ని సంవత్సరాలు మాతో పాటు కలిసిమెలిసి పార్టీ కోసం ఎంతో మంది డబ్బులు ఖర్చు పెట్టారు. వాళ్ళందరికీ అండగా ఉండి వాళ్ళకు కూడా ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళకు కూడా ఆర్థికంగా లావాదేవీలు కల్పించే విధంగా కృషి చేస్తా అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కార్యకర్తలందరికీ అండగా ఉంటా అని చెప్పి సభకు తెలియజేసుకుంటూ మా కూతురు వయసులో మిమ్మల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటాను. ఇంట్లో అందరిని ఓట్లు వేయించండి. ఫ్యాన్ జోరు ఆగదు.
ఫ్యాన్ జోరు ఆగదు. 175కి 170. అందువల్ల కలిసి వెలిసి మీ అమూల్యమైన ఓటు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేసి నన్ను చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ సెలవు తీసుకున్నా. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. అమ్మ టైం కూడా నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఆ అమ్మని 2 మాటలు మాట్లాడుతూ కూర్చున్నాను.